ఛాలెంజ్ కానీ టార్గెట్ కానీ అనుకుంటే ఈ 7 ప్లేసెస్ అన్నమాట. ఫస్ట్ గెలేరియా తిబ్లిసి, అందరూ జ్వరం ఉంటే పడిపోతుండారు అయ్యా. హలో గైస్, ఎలా ఉన్నారు మీరు అంతా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు డే 1. నిన్ననే మన ఫ్లైట్ ల్యాండ్ అయినాము సిటీలో. తిబ్లిసి హోటల్లో ఉన్నా. ఆల్మోస్ట్ అన్ని దగ్గరే అనమాట. ఇక్కడ నుంచి పక్కకే 1 minute వాక్లో బస్సు, 1 minute వాక్లో మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళబోతున్నాయి. ఇప్పుడు ఇది నా రూమ్. లైట్గా మెస్సీ ఉంది, ఇగ్నోర్ చేయండి. చిన్న రూము, బేసిక్. నేను నిల్చున్న ప్లేస్ ఎంట్రన్స్ అనమాట. లెఫ్ట్లో స్టోరేజ్ యూనిట్ ఇచ్చాడు. ఇది రైట్లో వాష్రూమ్. చిన్న బేసిక్ డ్రై ఏరియా, వెట్ ఏరియా సపరేట్ చేసిండు. రెండు సింగిల్ బెడ్స్ ఇచ్చిండు, ఒక టీవీ, టేబుల్, అంతే. ఇక్కడ ఇదైతే బాల్కనీ వ్యూ అనమాట. బయటికి పోతాయి ఇప్పుడు. అంతా క్లౌడీ ఉంది. సన్ ఏం రాలేకపోతుంది. అక్కడ బస్ ఆగింది కదా, అదే బస్ స్టేషన్. దాని వెనకాలనే ఒక చిన్న బ్రౌనిష్ ఉంది కదా, ఇది మెట్రో స్టేషన్ అనమాట. సో ఇదైతే నా రూమ్ నుంచి వ్యూ. చూడండి పైన మొత్తం కొండలు. నిన్న నైట్ టచ్ మీద పార్క్ అనమాట. ఈ కొండకి అటాచ్. కాకపోతే ఇక్కడ ఇంకా రైట్ సైడ్ ఈ ఏరియా, ఇంకా ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉంటుంది ఆ ఏరియా అంతా. మనం అటు సైడ్ వెళ్ళినాము. సో ఇదైతే నా రూమ్ నుంచి వ్యూ అనమాట. చిన్న ఇద్దరు నుంచి అలా బాల్కనీ ఇచ్చాను. దట్స్ ఇట్. మనకైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది హోటల్లోనే. నేను 3rd floorలో ఉన్నా. బ్రేక్ఫాస్ట్ అండ్ రెస్టారెంట్ 5th floor అంట. అక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుందంట. వెళ్ళిపోదాం. 5th floorకి వచ్చిన వ్యూ చాలా బాగుంది, ఎదురుగా కనిపిస్తుంది. ఇదే అనమాట ఫెనిక్యులర్. ఇది కనిపిస్తుంది కదా, ఈ వైట్ లైన్, అది ట్రైన్ ట్రాక్. ఫెనిక్యులర్ అని అంటారు. బాగుండే అది. బయట కూడా చైర్లు ఉన్నాయి, కానీ లోపల పోదా. బయట మస్తు అంటే మస్తు చల్లగా ఉంది. లోపల అసలు ఏం పెట్టే బ్రేక్ఫాస్ట్ అని చూసి వెళ్ళొచ్చుకో. దట్స్ బ్రేక్ఫాస్ట్. ఆరెంజెస్, బిస్కెట్, 2 బ్రెడ్స్, ఆయిల్లోది ఎగ్స్, కుకుంబర్ సాలెడ్, ఇంకా వేరే కూడా ఉన్నాయి. సో లైట్గా బేసిక్ చేద్దామని ఇవే తీసుకున్నాం. ఫస్ట్ టైం పోయి పెట్టుకున్నది ఏం నచ్చలేదు. ఈ బ్రెడ్ ఒకటి బాగుంది. మిగతా ఇంకా 3-4 ఐటమ్స్ ఉండే, అన్నీ ట్రై చేద్దాం అనుకుని తెచ్చుకున్నాం. ఇది సేమియా ఉంది. జస్ట్ బాయిల్డ్ సేమియా విత్ చికెన్ గ్రేవీ, సలాడ్. ఇంకోటి సమ్ రుమాల్ రోటీ టైప్ ఉంది. యాక్చువల్లీ బాగుంది. ఇది ఎట్లానో ఉంటుంది అనుకున్నా. ఏదో మనం చేసింది కాదు మన సైడ్. రుమాల్ రోటీ విత్ చికెన్ గ్రేవీ క్రేజ్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇది మదర్ ఆఫ్ జార్జియా అనమాట. అక్కడే అది నరికాల హిల్ అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళడానికి రోప్వే ఉంది. ఒకవేళ మీకు జూమ్ చేస్తా, మీకు గమనించినట్టయితే ఇట్లా రోప్లా ఒకటి కనిపిస్తుంది, వెళ్తుంది చూడండి. అందులో వెళ్ళాలి పైకి. బస్సెస్ కూడా ఉన్నాయి అనుకుంటా, కానీ రోప్వేనేగా. నిన్న అంతా మనం ఆ రైట్ సైడ్ కొండ చెప్పిన నా రూమ్ నుంచి కనిపిస్తుంది. ఏ ఏరియా ఎక్స్ప్లోర్ చేసినాం నిన్న ఈవినింగ్. సన్సెట్ ట్రై చేసినాం కానీ మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి, సరిగ్గా రాలేదు. సో ఈరోజు మేబీ ఈవినింగ్ లోపు ఎప్పుడన్నా వెళ్తా ఇక్కడికి. బాగుంది మా రూమ్.
మా హోటల్ వ్యూ ఇది. లెఫ్ట్ సైడ్ అంతా సిటీ బిల్డింగ్స్, కొంచెం రైట్కి తిప్పితేనేమో జర ఓల్డ్ సిటీ టైప్ ఉంది ఇదంతా. ఈరోజు నా ప్లాన్ ఇది. ఫస్ట్ గెలేరియా తిబ్లిసి, అందులో ఒక పవర్ బ్యాంక్ కొనుక్కోవాలి. ఎలక్ట్రానిక్ షాప్ ఉంది అనుకుంటున్నా. తర్వాత పక్కకే బ్రిడ్జ్ ఆఫ్ పీస్ పక్కనే రైక్ పార్క్ అని ఉంటుంది. రైక్ పార్క్ పక్కనే క్లాక్ టవర్ మదర్ ఆఫ్ జార్జియా. తర్వాత మైదాన్ బజార్, కొంచెం మైదాన్ బజార్ యాంటిక్ షాప్స్ ఉన్న ఏరియా టైప్ అనమాట. లాస్ట్కి బ్యాక్ టు హోటల్ తిబ్లిసి ఇన్. సో రైట్ ఛాలెంజ్ కానీ టార్గెట్ కానీ అనుకుంటే ఈ 7 ప్లేసెస్ అనమాట. 1 2 3 4 5 6 ప్లేసెస్. 7th నా హోటల్, రిటర్న్ రావాలి కాబట్టి. సో 6 ప్లేసెస్. ఇది జార్జియన్ కరెన్సీ అనమాట. 100 లారీ, 20 లారీ, 10 లారీ, 5 లారీ, ఇంకా 50 లారీ కూడా ఉంటుంది. మోస్ట్లీ మన దగ్గరలో మనది కూడా సేమ్గా 100 నోటు, 50 నోటు, 20 నోటు, 10 నోటు. వీళ్ళు లారీ అంటారు, మనం రూపీస్ అంటాం అంతే. పెద్ద ఏం ఫరక్ లేదు. నాది ఒక క్విక్ ట్రావెల్ టిప్. రూమ్లోకి అంటే ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఇండియా నుంచి కానీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని వస్తాం కదా. నాకు ప్లస్ అండ్ ఫేవర్ అయిన సిచ్యువేషన్ ఇది. ఫర్ సపోజ్ 600 ఒక సర్టెన్ 100 రూపీస్ తెచ్చినాం అనుకోండి మొత్తం ట్రిప్కి. నేను ఫాలో అయ్యే రూల్ ఏంటంటే మొత్తం 100 రూపీస్ నేను తీసుకోను. ఈరోజు డే మొత్తంకి ఒక యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటా, ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని. సో 100లో 5 days ట్రిప్ అనుకోండి, 20 డివైడ్ చేసి ఈరోజు 20 రూపీసే ఖర్చు పెట్టాలి అనే గోల్ అట్లా పెట్టుకొని ఆ 20 రూపీసే తీసుకొని పోతా. బయటికి కూడా కార్డ్స్ ఎమర్జెన్సీ కోసం కార్డ్స్ పెట్టుకుంటా. ఎగ్జాంపుల్గానే చెప్తున్నా, మరి 20 తీసుకోను ఆబ్వియస్లీ, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఎమర్జెన్సీ కోసం కార్డ్స్ పెట్టుకుంటా. మోస్ట్లీ క్యాష్ వాడడానికి ట్రై చేస్తా, కార్డ్స్ అసలు వాడను. ఎందుకంటే కార్డ్స్ వాడితే అసలు పైసలు కట్ అవుతున్నట్టు ఏంది తెలియదు. మన చేతిలో నుంచి క్యాష్ ఫ్లో అయితేనే అరే అయిపోయినాయి పైసలు అని ఫీలింగ్లో వస్తుంది. సో అదొక టిప్ నాది. క్యాషే వాడతా, ప్లస్ కార్డ్స్ ఎమర్జెన్సీకి పెట్టుకుంటా. ఇది ఒక క్విక్ టిప్ అనుకోండి. ఇందాక రూమ్లో లైటింగ్ సరిగ్గా లేకుండే. ఇది నా అవుట్ఫిట్ అప్డేట్. లెట్స్ గో. మేము అరౌండ్ 10 అవుతుంది మార్నింగ్. సో చూపించిన కదా ఈరోజు ఆల్మోస్ట్ 6 to 7 ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో ఫస్ట్ మాల్కి వెళ్తున్నా, గెలేరియా మాల్. ఇక్కడ నుంచి జస్ట్ 1 స్టాప్. మెట్రో స్టేషన్ కూడా చూసినట్టయితే ఎదురుగానే ఉంది. మెట్రో కార్డు సేమ్ మన దగ్గర ఉన్నట్టే, ఏం డిఫరెన్స్ లేదు. ట్రైన్ దగ్గరలో ఉన్నప్పుడు తెలుస్తుంది అనమాట. అండర్ గ్రౌండ్ కదా, ఇట్లా వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి ఆ ఎయిర్ ఇట్లా పైకి కొడుతుంది. ఇట్లా కార్డ్ స్కాన్ చేస్తుంటే ముఖానికి తాకుతుండే. ఎస్కలేషన్ పైకి పోవడం ఫినిష్ చేయలేదు. కింద చూసినట్టయితే నెక్స్ట్ వాళ్ళు కూడా వచ్చేసినారు. నాది ఇప్పుడు ఎండుకు వచ్చింది ఎస్కలేటర్. కింద వాళ్ళు ఆల్రెడీ ఎక్కేసారు. అది కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, ట్రై చేస్తా ఫోకస్ చేయడానికి. కింద వాళ్ళు వచ్చేసారు చూడండి, వాళ్ళు స్టార్ట్ చేసారు ఇప్పుడే. నా ట్రిప్ ఎండ్ అయింది ఎస్కలేటర్. జ్వరం ఉంటే పడిపోతుండారు అయ్యా, జస్ట్ మిస్. పోవడానికి కూడా 2 minutes అవుతుంది, స్లిప్ అయి కింద పడ్డా అంటే క్రేజీ థింగ్. 2 నిమిషాలు దొరలనే ఉంటుంది, జస్ట్ మిస్ అయినా. ఇక్కడ మెట్రో కార్డ్ ఇట్లాంటి స్టోర్లోనే తీసుకున్నాం, ముందు స్టాప్లో. ఇక్కడ మిషన్స్ కూడా ఉన్నాయి కార్డ్ రీలోడ్ చేసుకోవడానికి. మెట్రో స్టేషన్ బయటికి రాగానే ఇది నా వ్యూ. నేనున్న ప్లేస్ ఏంటంటే అంత జర టూరిస్ట్ ఏరియా టైపు. నేను ఆ గల్లీలో అంతా హోటల్స్ కానీ అవే ఎక్కువ ఉన్నాయి.
ఇప్పుడు నెక్స్ట్ స్టాప్కి వచ్చిన. ఇదంతా కొంచెం హ్యాపెనింగ్ షాపింగ్ ప్లేస్ లాగా ఉంది. అటు ముందు పోతే ఏదో చౌరస్తా టైప్ రౌండ్ అబౌట్ ఉంది. నిన్న ఈవినింగ్ వచ్చిన. ఎంత రష్ ఉన్నాయంటే బస్సెస్ వస్తున్నాయి పోతున్నాయి. రష్ 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 మాత్రం తగ్గలేదు. చాలా అంటే చాలా రష్ ఉండే. గుడ్ స్టోరీ సింపుల్. గెలేరియా తిబ్లిసి అనే మాల్ ఉంది. ఆ మాల్కి వచ్చిన. చూసినట్టయితే చెప్పిన ఫస్ట్ పవర్ బ్యాంక్ కావాలని. నాకు ఈ డోర్ చూడంగానే కింగ్ మూవీ సీన్ గుర్తొచ్చింది. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడిన తిరుగుతున్నాం. ఏంద్రా ఇది తిరుగుతూనే ఉంది. మాల్స్ ఏం డిఫరెంట్ కాదు, ప్రతి కంట్రీలో సేమ్. అక్కడ థియేటర్ లాగా ఉంది కదా. స్టోర్స్, ఎలక్ట్రానిక్ స్టోర్స్. ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ కావాలి మనకి. ఫస్ట్ ఫ్లోర్ అంతా మోస్ట్లీ బ్యూటీ కానీ డ్రెస్సెస్ కానీ ఉన్నట్టుంది. సంగడి ఎస్కలేటర్ చిన్నగా ఉంది. మన దగ్గర కూడా మాల్ ఇంతే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. షోరూమ్స్ కూడా ఏం తక్కువ. యూసీబీ, గెస్, మన దగ్గర కూడా అన్నీ వచ్చేసినాయి. కొత్తగా బ్రాండ్స్ కానీ చూపించడానికి ఏం లేదు. ఫస్ట్ ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ ఎత్తుకుతున్నాం. పవర్ బ్యాంక్ కొనాలి. ఏ మాల్కి పోయినా చిన్నగా స్టోర్ ఉంటుంది. కేసులు, పవర్ బ్యాంకులు అవన్నీ అమ్మడానికి. సెల్ఫీ స్టిక్లు, ట్రైపాడ్లు. బ్రాండెడ్ షాప్ ఉంటే చూద్దాం అన్నది నా ప్లాన్. వన్ టైం యూజ్ కాకుండా బ్యాక్ ఇండియా పోయినప్పుడు కూడా వాడుకోవచ్చు పవర్ బ్యాంక్ అని. ఇలా చూస్తాం. మంచిది ఏం దొరకకపోతే దొరకడమే ఎక్కువ. దొరికింది తీసుకుంటా అంతే. వెతుకుతా ఏదైనా బ్రాండ్స్ నుంచి ఏం లేవంటే గమనం దొరికింది పవర్ బ్యాంక్ తీసుకోవడమే. ఇందులో అన్ని బ్రాండ్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. కొన్ని అయితే మనకు పేర్లు కూడా తెలియదు. అట్లీస్ట్ ఇవి పేర్లు చూస్తే ఓకే ఇవి రిచ్ బ్రాండ్స్ ఏమో అని నాకు ఏమనిపిస్తుంది అంటే, పేరు ఎంత పలకడం రావట్లేదు అనుకో, ఆ బ్రాండ్ అంత రిచ్గా ఉంటారేమో అనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా ఎవరైనా అగ్రీ చేస్తే కింద కామెంట్లో చెప్పండి. నాకేం తెలుసు, మన అంతగా రిచ్ కాదు కదా. ఈ షాప్ చూడండి, బ్యాంక్ హ్యాండ్ ఆల్ ఫ్యూజన్ అంట. వాడు స్పీకర్లో గ్లాసులలో పెట్టి అమ్ముతాడు. పోయి రేట్లు అడగాల్సిన అవసరం లేదు, వేసేస్తాడు చెప్తే. ఇదేదో ఐస్ పీస్ అంట, ఇక్కడ దొరుకుతుందేమో, ట్రై చేయాలి. ఐఫోన్స్ ఉన్నాయి ఇక్కడ. 16 Pro Max 4099 జెల్ అంట. చూడు ప్రైసెస్. $15 ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్, 2200. సేమ్ ఇదే. 16 ప్లస్ ఏమో 2949 జెల్ అంట. నైస్. ప్రైసెస్ చూసామని చూస్తున్నా, మన దగ్గరికి ఈ కంట్రీకి ఎంత డిఫరెన్స్ ఉందని. 16 Pro Max 4099 జెల్. ఇవన్నీ ఎందుకు ల్యాప్టాప్ వేరే లెవెల్లో ఉంటాయి. యాక్చువల్లీ వీడికి పవర్ బ్యాంక్ కోసం వచ్చిన. మొత్తానికి పవర్ బ్యాంక్ దొరికింది. బెల్కేనా అరౌండ్ 90 or 100 జెల్లో పడ్డది. కన్వర్ట్ చేస్తే మేబీ
2500 3000 పడవచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే 88% ఛార్జింగ్ ఉంది. సో నాకు మోస్ట్లీ నైట్ వర్క్ పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. వీడియో మంచిగా రావాలని ఇప్పటికీ 2 సార్లు కిందికి పైకి దిగిన, ఇప్పుడు మంచిగా వస్తుంది. ఇది గ్యాలరీ ఆఫ్ తిబ్లిసి అనమాట. జస్ట్ నేను ఉన్న హోటల్కి 1 మెట్రో స్టేషన్ దూరంలో ఉంది. ఆల్మోస్ట్ 5 ఫ్లోర్స్ ఉన్నాయి. సేమ్ రొటీన్, పెద్దగా డిఫరెంట్ ఏం లేదు. ఫస్ట్ 4 ఫ్లోర్స్ మాల్, ఫైనల్ ఫ్లోర్ థియేటర్. లైటింగ్ చాలా బాగుంది. లైటింగ్ మధ్యలో అంతా గ్లాస్ పెట్టి ఓపెన్ సన్లైట్ వచ్చేలా చేసారు. మిగతా అంతా ప్రొఫైల్ లైట్స్ వేసారు. నాకు లుక్ బాగా నచ్చింది. సో లెట్స్ గో నెక్స్ట్ ప్లేస్కి. అది మాయిశ్చరైజర్ డబ్బా కావాలి, మర్చిపోయాను నేను. అది నా స్కిన్ డ్రై ఉంటుంది అనమాట. ఏదో గుడ్ విల్ సూపర్ మార్కెట్ అంట వచ్చిన, చిన్నదేమన్నా దొరికితే తీసుకుంటా. ఇంకో ఐటమ్స్ రేట్లు కంపేర్ చేస్తుంది. రేట్లు ఎట్లా ఉన్నాయంటే where can I find the moisturizer? ఒక ఆమెను పనిచేసేట ఆమెను అడిగిన, ఆమెకి ఇంగ్లీష్ రాదు అంట. ఈడ కూడా సేమ్ లోకల్ స్టోర్స్లోనే మందు కూడా దొరుకుతుంది. లీటర్ స్ప్రైట్ 440 లారీ అంట. హాఫ్ లీటర్ ఏమో అరౌండ్ 1.65 అంట. 5 మినిట్స్గా ఈ రో మొత్తంలో మాయిశ్చరైజర్ ఏడుందా అని ఎత్తుకుతున్నా. బై మిస్టేక్ ఒకటి చూసిన డవ్ ఆల్మోస్ట్ తీసుకోపోయినా, కానీ అది సోపు ఫైనల్లీ ఈడ దొరికింది. ఇందులో అన్నిటికన్నా తక్కువ ఏదో చూసి తీసేసుకోవడమే. అంతే. ఒకటి వాటర్ బాటిల్ తీసుకున్నా, ఏదో ఎస్ఎన్ఓ బ్రాండ్ అంట. నిన్నేదో బుక్కరా బీతో ఏదో బ్రాండ్ తీసుకున్నా, అవి అయితే బోర్ వాటర్ లెక్కనే ఉండే. హోప్ ఇది బాగుంటుంది అనుకుంటున్నా. నేను గ్రౌండ్ ఫ్లోర్లో సూపర్ మార్కెట్ ఉంటే పోయినా, వాటర్ బాటిల్ ఆర్బిట్ తీసుకున్నా. ఆర్బిట్ ఒక 5 or 6 ఉన్నాయి. ఒకటి 1 లీటర్ వాటర్ బాటిల్ 3.70 జార్జన్ లారీ అయింది. అమ్మ మాయిశ్చరైజర్ దొరుకుతుంది పిచ్చ లైట్గా. తర్వాత చూసుకుందాం అనుకున్నా. లిటరల్లీ ఎగ్జిట్ అవుతుంటే లెఫ్ట్ ఏదో ఫార్మసీ అని కనిపించింది ఇంగ్లీష్లో. వ్యాజ్లిన్ దొరికింది. మాల్ బయటకు వచ్చేసిన. బయటికి రాగానే పక్కకి లెఫ్ట్లో బస్ స్టేషన్ ఉంది. చూసా దగ్గర ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ ఏదో, ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవడమే. ఇంకా ఆల్మోస్ట్ నిన్నటి నుంచి తిరుగుతున్నా. నేను ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క హారన్ కూడా వినలే నేను. లిటరల్లీ ఒక్క హారన్ కూడా వినలేదు. పైన 5 ఫ్లోర్స్ మొత్తం గ్యాలరియా తిబ్లిసి, కింద అండర్ గ్రౌండ్ ఏమో మొత్తం లిబర్టీ స్క్వేర్ మెట్రో స్టేషన్. ఇక్కడనే పక్కకి లిబర్టీ స్క్వేర్ బస్ స్టాండ్ కూడా. నెక్స్ట్ ఏ స్టాప్కి వెళ్ళాలో చూసి ఆ బస్ నంబర్ చూసి చెప్తాను మీకు.